ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే, ఇలా చెప్పి నా ఛానల్లో చాలా రోజులైపోయింది. నేను ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం కుకింగ్ ఛానల్లానే. కొన్ని రోజులు కుకింగ్ ఛానల్ చేశాను. దాని తర్వాత మైండ్ సెట్ సరిగ్గా లేక ఆ టెన్షన్ ఈ టెన్షన్స్ అన్నీ నెత్తి మీద వేసేసుకొని దాని తర్వాత ఈ తినేది స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఆపకూడదు కాబట్టి ఇలా అయినా రన్ చేస్తున్నాను అనమాట. నాకు మనసు బాగోకపోయినా లేదా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేంత వరకు, మనసు కుదుట పడేంత వరకు ఏ పని చేయాలనిపించదు. తింటాను, నిద్రపోతాను అంతే. ఇంకా ఏ వర్క్లో అంత ఇంట్రెస్ట్ చూపించను. అలానే ఉండింది నా సిచ్యువేషన్ అంతా ఈ మధ్యకాలంలో. అయినా యూట్యూబ్ మాత్రం వదలకుండా పెడుతూ ఉన్నాను వీడియోస్ అనేవి. ఇప్పుడున్న జనరేషన్లో ఆల్మోస్ట్ అన్ని రిలేషన్షిప్స్ ఫేక్గానే ఉన్నాయి, ఆఖరికి ఫ్రెండ్షిప్ కూడా. ఫ్రెండ్షిప్ మీద నాకు ఫుల్ హోప్స్ ఉండే, ఏ ప్రాబ్లంలో అయినా సరే నాకు తోడుంటారు అనేసి. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ మీద కూడా హోప్ పోయిందనమాట. నాకు అంత మంచి ఫ్రెండ్స్ దొరికారు, ఏం చేద్దాం మరి. నాకు సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు, మనీ అవసరం పడ్డాయి అనేసి నా ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తే అట్లీస్ట్ ఆ మెసేజ్ చూసి వాళ్ళు రిప్లై ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. సరే కదా అనేసి కాల్ చేస్తే ఆ కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు. వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు నాకు మెసేజ్ చేసినప్పుడు నేను చేయగలిగేంత హెల్ప్ వాళ్ళకి చేసుండే. అది కూడా వాళ్ళు మర్చిపోయి ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు. నాకు ఇలా చేసిన దగ్గర నుండి అసలు ఫ్రెండ్షిప్ మీద ఫుల్ హోప్స్ దొబ్బేశాయి అన్నమాట. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ చెడ్డోళ్ళు, నేనే మంచిదాన్ని, నేనే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉన్న ఫ్రెండ్ని అని చెప్పట్లేదు. ఎవరి ప్రాబ్లం, ఎవరి సిచ్యువేషన్ ఎలా మారుతుందో చెప్పలేము. మనల్ని వీలైనంత వరకు ఎవరైనా హెల్ప్ అడిగితే మనం చెయ్యగలిగే హెల్ప్ చేస్తాము అని చెప్పాలి, లేదా కుదరదు అని చెప్పాలి. కానీ నా ఫ్రెండ్స్ ఈ రెండు రకాల్లో ఏది కాదు. మన వాళ్ళ పరాయి వాళ్ళ అనేసి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను నా ఫ్రెండ్స్ అంతా నా వాళ్ళే అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది వాళ్ళు పరాయి వాళ్ళు అనేసి.